హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెంపరెన్స్ ద టారో ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాము. సో ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను. సో అవి చదువుకొని మీకు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అండి. అండ్ మీకు ఇంకా ఎలా అయినా ఏమైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ అబౌట్ యూ చూద్దాం. ఇది ఒక జనరల్ రీడింగ్. ఈరోజు కరెంట్ థాట్స్ ఏంటో చూద్దాం మీ పార్ట్నర్ది. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్. ద సన్, పేజ్ ఆఫ్ స్వోర్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద చారియట్. సూపర్. తనకి ఎలా అయినా మీ రిలేషన్షిప్ సక్సెస్ చేయాలి అని ఉంది. సక్సెస్ చేయాలి అని చెప్పి తను ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది రిలేషన్షిప్ ముందుకెళ్ళడానికి అని చెప్పి డిఫరెంట్ థాట్స్తో, డిఫరెంట్ న్యూ ఐడియాస్తో ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి ఎలా అయినా ఈ సక్సెస్ చేయాలి ఈ పర్టికులర్ రిలేషన్షిప్ అని చెప్పి మీ దగ్గరికి ట్రావెల్ చేసి వచ్చి ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా సక్సెస్ చేయాలని తను అనుకుంటున్నారు. బికాస్ ద సన్ ఈజ్ సక్సెస్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి చాలా చాలా లైక్ హార్డ్ వర్క్ చేస్తున్నారనమాట. ఎలా చేద్దాము, ఎలా చేస్తే ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. మీరంటే చాలా చాలా ఇష్టం. ఎలా అయినా ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలి అనుకుంటున్నారు. ద మెయిన్ థింగ్ ఈజ్ దాట్. సో తనకైతే ఈ రిలేషన్షిప్ సక్సెస్ చేయాలనే ఉంది. అండ్ తన ఇంటెన్షన్స్ చూద్దాము. తన ఫీలింగ్స్లో అయితే ఈ రిలేషన్షిప్ సక్సెస్ చేయాలి, ఎలా అయినా ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. అండ్ తన ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం. క్వీన్ ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ 3 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ తన ఇంటెన్షన్స్ ఏంటి అంటే మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. మీరు చాలా నర్చరింగ్ పర్సన్, చాలా కామ్ అండ్ అండర్స్టాండింగ్ పర్సన్ అని అనుకుంటున్నారు. బేసిక్గా తనకి మీరంటే చాలా ఇష్టం. సో ఏది ఏమైనా కూడా మీతో రీయూనియన్ చేసుకోవాలి, ఇంకొక న్యూ స్టార్ట్ చేయాలి అని థింక్ చేస్తున్నారు. అండ్ అలాగే చాలా ఫోకస్డ్గా ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు. అలాగే తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తున్నారు అనమాట. ఏం చేస్తే బాగుంటుంది రిలేషన్షిప్లో గ్రోత్ ఎలా ఎలా చేస్తే వస్తుంది అని చెప్పి చాలా సీరియస్గా తను ఆలోచిస్తున్నారు. సో తన ఇంటెన్షన్స్ అయితే రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ చూద్దాం తను ఏమైనా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారా లేదా. ప్లీజ్ టెల్ మీ, ఈజ్ మై కలెక్టివ్స్ పార్ట్నర్స్ విల్ టేక్ యాక్షన్ ఆర్ నాట్. కింగ్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ 6 ఆఫ్ కప్స్. తనకి యాక్చువల్లీ మీరంటే చాలా ఇష్టమే ఉంది. బట్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎలా అయినా సక్సెస్ చేయాలి ఈ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా చేయడానికి తను చాలా ప్లాన్ చేస్తున్నారనమాట. చాలా ఫోకస్డ్గా, చాలా హార్డ్ వర్క్ చేసి ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అయితే తను అనుకుంటున్నారు. తను పాస్ట్ రీకాల్ చేసుకుంటున్నారు అనమాట. పాస్ట్లో మీతో ఏదైతే జరిగిన గుడ్ మెమరీస్ ఉన్నాయో అదంతా కూడా రీకాల్ చేసుకుంటున్నారు. తన యాక్షన్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నారు. పాజిటివ్గానే వచ్చింది. యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాం.
అండ్ చూద్దాం మీ ఫీలింగ్స్ ఏంటో ఇప్పుడు. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ మై కలెక్టివ్ ఫీలింగ్స్. మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. టెన్ ఆఫ్ కప్స్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్. ఓకే, ఇక్కడ మీకు కూడా తనతో ఒక మంచి ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి, ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి, మంచి సెలబ్రేట్ చేసుకోవాలి రిలేషన్షిప్లో అని మీరు అనుకుంటున్నారు. బట్ రిలేషన్షిప్లో ఇష్యూస్ ఉండడం వల్ల కొంచెం చీటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి నాకు. చీటింగ్ కానీ సమ్వాట్ ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు. బట్ మీకు కూడా ఎండ్ ఆఫ్ ది డే ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలి, హ్యాపీ ఫ్యామిలీగా క్రియేట్ చేసుకోవాలి అని ఒక యాక్షన్ తీసుకోవాలని మీరు కూడా అనుకుంటున్నారు. సో మీ ఫీలింగ్స్లో అయితే తన గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఈవెన్ తనకి మీకేమైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్దాము అని అయితే మీరు అనుకుంటున్నారు. మీ ఫీలింగ్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. సో చూద్దాం మీ ఇంటెన్షన్స్ ఏంటి అసలు ఈ రిలేషన్షిప్ గురించి అని చెప్పి. ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్, మెజిషియన్, పేజ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ టూ ఆఫ్ స్పోర్ట్స్. ఓకే, సో ఇక్కడ మీ ఇంటెన్షన్స్ ఏంటి అంటే మీకు యాక్చువల్‌గా చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట ఈ రిలేషన్‌షిప్‌లో. ఏం చేస్తే బావుంటది? ఎలా చేస్తే బావుంటది? అని చెప్పి కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. దానివల్ల ఏం చేయాలో అర్థం కాక ఒక రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. అండ్ అలాగే మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్ ఎలా అయినా సక్సెస్ చేయాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎలా చేద్దాము? ఏం చేస్తే ఈ రిలేషన్‌షిప్ బావుంటది? ఎలా సక్సెస్ చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ చేస్తున్నారనమాట. సో మీ ఇంటెన్షన్స్ అయితే బేసిక్‌గా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా కూడా ఎలా అయినా సక్సెస్ చేయాలి ఈ రిలేషన్‌షిప్‌ని అని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, చూద్దాం. సో ఈ రిలేషన్‌షిప్ ఔట్‌కమ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ద గైడెన్స్. Sorry. Universe please tell me the outcome for this particular situation. సో ఈ సిచ్యువేషన్‌కి ఔట్‌కమ్ ఏంటో చూద్దాం. బికాజ్ మీకు తనకి ఇద్దరికీ ఈ రిలేషన్‌షిప్ సక్సెస్ చేయాలనే ఉంది. ఇద్దరికి హ్యాపీ ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలనే ఉంది. యాక్షన్ తీసుకోవాలని ఇద్దరు అనుకుంటున్నారు. చూద్దాం ఔట్‌కమ్ ఎలా ఉంటుందో. పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, త్రీ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ద ఫోర్. అవుట్‌కమ్ వచ్చేసి న్యూ బిగినింగ్ అండి. న్యూ బిగినింగ్, హ్యాపీ ఫ్యామిలీ. సో ఇక్కడ ఔట్‌కమ్ అయితే పాజిటివ్‌గానే కనిపిస్తుంది. లైక్ న్యూ ఐడియాస్‌తో, ఒక న్యూ ఆపర్చునిటీతో అండ్ మీ హార్ట్ ఏది చెప్తే అదే ఫాలో అవుతారు. మీరు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఆ ప్లాన్‌ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ మీకు న్యూ బిగినింగ్ కూడా అవుతుంది. సో న్యూ బిగినింగ్ ఆర్ రీకన్సిలేషన్ వాటెవర్ ఇట్ మైట్ బి. సో మీకైతే రీకన్సిలేషన్ ఉంది బికాస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ వ్యాండ్స్. సో మీరు యాక్షన్ తీసుకోవడానికి చాలా ప్లాన్ చేస్తున్నారనమాట బ్యాక్ ఆఫ్ ద డెక్ మీ ఇద్దరు కూడా. సో ఇద్దరికి యాక్షన్ తీసుకోవాలని ఉంది. సో ఒక మంచి డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో దానివల్ల మీకు న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో రీయూనియన్ ఆర్ న్యూ బిగినింగ్ డెఫినెట్‌గా అవుతుంది. అవుట్‌కమ్ వచ్చేసి మీరు అనుకున్నట్టే పాజిటివ్‌గా న్యూ బిగినింగ్ ఉందన్నమాట. ఓకే, అండ్ గైడెన్స్ చూద్దాం. యూనివర్స్ నుంచి మీ గైడెన్స్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్. Knight of Swords, Strength, the Devil and Six of Wands. ఓకే, ఇక్కడ గైడెన్స్ ఏంటి అంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్‌లో మీకేమైనా అడిక్షన్స్ లాంటివి ఉన్నా లేకపోతే కొంచెం ఈగో ఆర్ అగ్రెషన్ లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మీలో ఏమైనా ఉన్నాయి అనుకుంటే అవన్నీ తగ్గించుకోండి. బికాజ్ యూనివర్స్ ఇస్ టెల్లింగ్ లైక్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్. కంట్రోల్ చేసుకొని సిచ్యువేషన్ని అర్థం చేసుకొని కరెక్ట్‌గా ఏం యాక్షన్ తీసుకోవాలి అని ఒక స్ట్రెంగ్త్ తోటి మీరు ఒక యాక్షన్ తీసుకోవాలన్నమాట. యాక్షన్ తీసుకుంటే గనక ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్
మీకు పాజిటివ్ అవుట్‌కమ్ వస్తుందనమాట. బికాజ్ 6 ఆఫ్ ఫ్యాన్స్ ఈస్ లైక్ సక్సెస్ అనమాట. మీకు ఏది కావాలో, ఏది మేనిఫెస్ట్ చేస్తున్నారో అది మీకు ఖచ్చితంగా వస్తుంది. బట్ మీకు అగ్రెషన్, ఈగో కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కంట్రోల్ చేసుకోండి. అండ్ మీరు చేయాలి అనుకున్న దానికి కరెక్ట్‌గా స్ట్రెంగ్త్ తెచ్చుకొని, ఆ కరేజ్ తెచ్చుకొని, కరేజ్ లేకపోతే గనుక కరేజ్ తెచ్చుకోండి. బికాజ్ యూనివర్స్ ఈస్ టెల్లింగ్ యూ జస్ట్ హ్యావ్ సమ్ స్ట్రెంగ్త్ అనమాట. స్ట్రెంగ్త్ తెచ్చుకొని యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటే గనుక మీకు డెఫినెట్‌గా సక్సెస్ ఉంటుంది. సో, ఇదండి ఈరోజు రీడింగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ చేయండి. అండ్ అలాగే మీకింకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ దోస్ వీడియోస్. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. అవన్నీ చదువుకొని మీకు ఓకే అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే. And thank you so much for watching this video till the end, and we'll meet in our next video. Thank you so much. Thank you. Bye and namaste.